గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో చంద్రగ్రహణం రాబోతోంది. ఎప్పుడు? మార్చి 3వ తారీఖున మంగళవారం రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. ఇది ఎప్పుడు పడుతోందండి అంటే మంగళవారం మధ్యాహ్నం 3:19 పడుతోంది. సాయంకాలం 6:46 దాకా ఉంటుంది. అయితే గ్రహణం ఏ నక్షత్రం వారికి ఎక్కువ ప్రభావం అంటే కనుక పుబ్బా నక్షత్రంలో పడుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. గ్రహణం సమయంలో కూడా పరిహారాలు చేయించుకుని తర్వాత రోజు దానాలు ఇవ్వాలి. అయితే ఈ గ్రహణం పట్టడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎక్కువ దుష్ప్రభావం ఉంది అంటే కనుక మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్య, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారికి కూడా ఈ గ్రహణం ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు పరిహారాలు చేయించుకోవాలి. సింహరాశి వారితో పాటుగా ఈ మిగతా రాశుల వారు, ఇప్పుడు నేను ఏవైతే మేష, కర్కాటక, కన్యా, వృశ్చిక, ధనుస్సు, మీనరాశి వారు ఉన్నారో వీళ్ళు కూడా పరిహారాలు చేయించుకోవాలి. అయితే ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మేము మా పీఠంలో ఆ రోజున అంటే చంద్రగ్రహణం పట్టేటటువంటి సమయంలో కొంతమంది ఋత్వికులను ఏర్పాటు చేసి మా పీఠంలో ఆ సందర్భంగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేయడం జరుగుతుంది మా పీఠంలో. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా, అలాగే మిగతా రాశుల వారు కూడా మీ గోత్రాలు, పేర్లు, మీ యొక్క నక్షత్రాన్ని మాకు తెలియజేసినట్లయితే మీ యొక్క గోత్రాల పేర్లు, మీ నక్షత్రాలు మేము రాసుకుని ఆ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని నిర్వర్తింపచేసి దానికి సంబంధించిన దోషాలు పోయేలా మీకు చేస్తాం. కాబట్టి దానికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక 3,000 రూపాయలు. కాబట్టి 3,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని, ముఖ్యంగా ఈ రాశుల వారు. అలాగే ఆ తర్వాత రోజు నాకు చక్కగా ఈ యొక్క ఈ దానాలు, దానికి సంబంధించినటువంటి దానాలు కూడా అక్కడ ఇచ్చే ఏం దానాలు ఇవ్వాలనేటట్టు మీరు కామెంట్ల రూపంలో పెట్టినా మీకు తెలియజేసి మాకు ఫోన్ చేసినా కూడా మేము తెలియజేస్తాం. అది మీకు దగ్గరికి వచ్చాక కూడా ఒక వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు తర్వాత రోజు స్నానం చేసి దానాలు ఇచ్చుకోవచ్చు. ఇది ప్రధానంగా చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇంకా రెండో విషయం ఏంటంటే కనుక మార్చి 6వ తారీఖున సంకటహర చతుర్థి వ్రతం సంకటహర చతుర్థి వచ్చింది. ఆ రోజున ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియోగా తయారు చేసి, పూజా విధానాన్ని, మంత్రాలని, కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మార్చి 15వ తారీఖున 2 రకాల మహాపర్వదినాలు వచ్చాయి. ఏంటి? ఏకాదశి వచ్చింది, మళ్ళీ మేన సంక్రాంతి. రెండూ కలిసి రావడం చాలా విశేషం. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మీకు ఎటువంటి దోషమైన పోలి సమస్త కోరికలు నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు వ్రతం, సత్యనారాయణ వ్రతం వీడియో ఎదురుకుంటా పెట్టుకుని ఆ వ్రతం కూడా మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఆచరించవచ్చు అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం, ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే ఏం కంగారేం పడక్కర్లేదు. చేసే పని యందు మాత్రం కొంచెం ఓర్పు, శ్రద్ధ కావాలి. అంటే పనులు ఆలస్యంగా జరగడము, ఆటంకాలు, విఘ్నాలు ఇవి కనపడుతున్నాయి. మీ అంతటి మీకే కొన్ని రకాల పనుల యందు విరక్తి కలగడము, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడులు బాగా పెరగడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేటటువంటిది ఈ నెలలో మీకు రాబోతుంది. కాకపోతే మీరు కాస్త చురుగ్గానే ఉంటారు, జ్ఞాపకశక్తి బాగుంటుంది, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి, సమయస్ఫూర్తిగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వీటి వల్ల మీరు ఈ నెలలో అనుకున్న పనుల యందు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోను అనే పట్టుదల అయితే ఉంటే కనుక మీకు ఈ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి. అలాగే మీకు ఈ పనులు ఆటంకాల వల్ల, సమస్యల వల్ల మేధాశక్తి పెరుగుతుంది. అంటే ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి అంటే ఏ పనైనా పూర్తి అవ్వకపోతేనే కదా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఫెయిల్ అయిన వాడే సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించి మేధావులుగా తయారవుతారు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుని సక్సెస్ని చేసుకోగలుగుతారు. మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళతోటో, కుటుంబ సభ్యులతోటో, స్నేహితులతోటో పంచుకోగలుగుతారు. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట తోటి వారితోటి మీ మనసులో ఉండే భావాలు వ్యక్తపరచగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు. అయితే జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందా అని ఎదురు చూసే వాళ్ళకి అలాంటి అవకాశాలు రాబోతున్నాయి. అది కెరీర్ పరంగా, డబ్బు పరంగా, ఆదాయ పరంగా, సంపాదన పరంగా. అయితే కొన్ని రకాల పనుల యందు మీ తెలివితేటలేమీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు తెలివిగా పెట్టండి.
జాగ్రత్తగా పెట్టండి, భవిష్యత్తును అర్థం చేసుకుని పెట్టండి. తద్వారా మీరు అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఇప్పటిదాకా ఉద్యోగాలు పోతాయని భయపడినా, ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్న సమస్యలు ఎదురైనా అలాంటి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, ఎదుగుదల, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాలు వెళ్ళాలనుకుని ఆగిపోయిన వాళ్ళకి, వీసాలు రాని వాళ్ళకి వీసాలు వస్తాయి. అలాగే విదేశాలు మారాలనుకున్న వారికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విహారయాత్రల కోసం కానీ, సరదాలు సంతోషాల కోసం చేసే యాత్రల కోసం విదేశీ యాత్రలకు అనుకూలంగా ఉంది. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళండి. సరైన సంబంధాలు రాకపోవడము, కంగారు పడిపోయి ఏది పడితే దాన్ని ఒప్పేసుకోవడము, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పెళ్ళవదేమో అని కంగారుతోటి వచ్చిన సంబంధాలలో ఒప్పేసుకునే ప్రయత్నాలు చేయకండి. ఇక పిల్లల విషయంలోనూ, చదువుల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోనూ, వివాహాల విషయంలోనూ స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కానీ మీకు అన్ని పనులు ఈ నెలలో పూర్తవుతాయి. కాబట్టి దైవబలం ఖచ్చితంగా కావాలి, మీకు గ్రహబలం కావాలి, చూసుకోండి. ఇక విడిపోయిన ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి, అన్యోన్యత కనపడుతోంది. ఇక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, మానసిక ప్రశాంతత కోసం, మానసిక ధైర్యం తెచ్చుకోవడం కోసం, లేదా మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడు మీరు ఏంటంటే మనశ్శాంతి, సంతోషంగా కాలం గడపాలనే తపన బాగా పెరుగుతుంది. ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు బాగా మీ మీద కుతంత్రాలు పన్నుతారు, మీ పదవులు పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, అనేక రకాల సమస్యలు ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రత్యర్థులతో జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లో, మంచి డైరెక్టర్లో పరిచయం వల్ల, మీ నిర్ణయాలు బాగుండడం వల్ల సినిమాలలో మంచి అవకాశాలు, సినిమా రంగం వారికి విజయాలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి, గొడవలు తగ్గించుకోవడానికి, ప్రేమ పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడము, కూర్చుని మాట్లాడుకుని చర్చించుకోవడంతో పాటుగా ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఉండే డిస్టర్బెన్స్లు తగ్గుతాయి, మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందు వినోదాలు, సౌఖ్యము, అలాగే బంధువర్గంతో కలవడము, శుభకార్యాలు పాల్గొనడము జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మాత్రం మీరు బాగా ఎక్కువ సంపాదించేద్దాం అనుకున్నా, లేకపోతే మీరు ఎన్నెన్నో ఆశలు పెట్టేసుకున్నా, అనుకున్నంత ఆదాయం కనపడకపోయినా ఖచ్చితంగా గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు అయితే మీ చేతికి వస్తుంది. మొండి బాకాయలు వసూలు అవుతాయి, రుణాలు చాలా శాతం తీరతాయి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి చాలా ఎక్కువ కృషి చేస్తారు. అది వ్యాపారాల గురించా, కెరీర్ గురించా, ఇన్వెస్ట్మెంట్ల గురించా, భూములు పొలాలు కొనడానిక, గృహాలు కొనడానిక, లేకపోతే పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి, ఇలాంటి వాటి యందు పెట్టే పెట్టుబడుల కోసం కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోండి. అప్పులు తీసుకున్నా కూడా మీకు పర్వాలేదు, ఇబ్బందులు తగ్గుతాయి. అప్పులు తీసుకున్న వాటిని సరైన పెట్టుబడులు పెట్టడం, అప్పులు తీర్చేలా ఉంటే కనుక తొందరగా తీర్చడం మంచిది. పర్మనెంట్గా అన్నటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే దానికి కూడా జాతకంలో రవి బలం అని, గురుబలం అని, ఇలా కొన్ని బలాలు కావాలి. అవన్నీ ఉన్నాయి లేదా, శని బలం అని ఇవన్నీ ఉన్నాయి లేదా చూసుకోవాలి, ఒకసారి జాతకం చూపించుకోవాలి. ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులకి మాట పాడవలసిన పరిస్థితి కనపడుతోంది ఉద్యోగస్తులతోటి, అధికారులతోటి. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగాలు నడిపించుకోవాలి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం మిమ్మల్ని ఈ నెలలో ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటి ఎందుకు శ్రద్ధ పెట్టాలి. అలాగే అనవసరమైన విషయాల్లో ఇరుక్కోవడం, లేదా లేనిపోని సంబంధాలలో లేనిపోని రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, వివాహేతర సంబంధాలు, కామ వ్యామోహాలు, ఇవన్నీ చాలా ఎక్కువ ఇబ్బంది పడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడండి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఏదో వ్యాయామం చేసేద్దాం, ఆహారం మార్చేద్దాం, బయట తిండి మానేద్దాం అనేటటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు. కానీ అనేక కారణాల చేత వాటి యందు నిర్ణయాలు తీసుకోలేకపోవడము, శ్రద్ధ పెట్టలేకపోవడం కనపడుతుంది. ఆహారం విషయంలో కొత్త వారిని నమ్మడం వల్ల, కొత్త వారితో రిలేషన్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు, అమ్మాయిలు, కాలేజీ విద్యార్థులు జాగ్రత్త. బ్లాక్మెయిల్స్ గురయ్యే పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని మోసం చేసేటటువంటి వారు ఎక్కువైపోతుంటారు. అయినా సరే మీరు వాళ్ళకి గుణపాఠం చెప్తారనుకున్న తర్వాత ఏదైనా ఎదుటి వాళ్ళు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. మీరు అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడతారు. అంతేకాదు దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, పెద్దలంటే గౌరవం, పుస్తక పఠనం, కొత్త విషయాలు తెలుసుకోవడం, జ్ఞాన సముపార్జన, ఇవన్నీ కనపడుతున్నాయి. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం, కుటుంబంలో వ్యక్తులతో ప్రేమాభిమానాలు పెంచుకోవడంతో పాటుగా ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా తిరుగుతారు. మీ మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు తల్లితో కానీ, తండ్రితో కానీ, ఇష్టమైనటువంటి వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు. అలాగే చదువుకునేటప్పుడు కూడా అర్థం కాని సబ్జెక్టులు ఏమైనా ఉన్నా కూడా తోటి విద్యార్థులతోటి, వాళ్ళతోటి చక్కగా డౌట్లు క్లారిఫై చేసుకోగలుగుతారు.
మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. సంతాన ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్ల ద్వారా సంతాన యోగ్యత ఉంది. పూజలు చేసుకోవడం ద్వారా కూడా మీకు సంతాన యోగ్యతతో పాటుగా సహజ సిద్ధంగా సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే మీ మాట తీరుతోటి ఎదుటి వాళ్ళని ధైర్యవంతులుగా చేయగలుగుతారు, శ్రద్ధ పెట్టగలుగుతారు చేసే పని యందు. శత్రువులు కూడా మీకు స్నేహం చేసేటటువంటి రీతిలో, అంటే శత్రువులు కూడా ఆకట్టుకునేలా మీరు మాట్లాడగలుగుతారు. గతంలో ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నా, తగాదాలు పెట్టుకున్నా అవన్నీ పరిష్కారాలు అవుతాయి. చిన్న చిన్న సమస్యలకి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది. అలాగే మీరు పరిశుభ్రత పాటించడం, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, మంచి బట్టలు, మంచి పరమైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, యంత్ర పరికరాలు, లేకపోతే కనుక వాహనాలు కొనుగోలు చేయడం, వాహనాలు మార్చడం, వీటి అందులో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా అధికంగా కనపడుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో పెద్దవారి వల్ల లాభం కనపడుతుంది, అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలన్న తపన పెరుగుతుంది. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని మార్చాలి లేదా వాటిని పట్టించుకోవాలని తాపత్రయం పెరుగుతుంది. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి. చేసే పని ఇష్టంతో చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఏదైనా ఓ గోల్ పెట్టుకున్నా, ఒక ఆశయం పెట్టుకున్నా అది సాధించడానికి బాగా కష్టపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నెలలో మీకు విజయాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళు ఏదైనా సరే తప్పులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిరిగి క్షమించి వాళ్ళతో కలుస్తారు. దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, బంగారం యందు, గృహాల యందు పెట్టుబడులు వృద్ధి అవుతాయి. మీరు గర్వించే రీతిలో మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పచ్చు. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. జాతకంలో బలం ఉండాలి దానికి. ఇక ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళని సంతోషపెట్టడానికి ఖర్చులు పెడతారు మీరని చెప్పచ్చు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదరీమణులతోటి, బంధువులతోటి ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమికులకి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు, లేదా వివాహాల కోసం ప్రయత్నం చేయగలుగుతారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ఇంటి ఆడపడుచులతోటి కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ సఖ్యత పెరుగుతుందని చెప్పచ్చు. స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇంటి పనులు వేగంగా జరుగుతాయి. అలాగే కొన్ని కొత్త కొత్త ఆహ్వానాలని మీరు అందుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా కొత్త ఆశలు చిగురుస్తాయి. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి. అయితే ఖర్చుల విషయంలోనే ఎక్కువ అతిగా కనపడుతున్నాయి. రుణాల విషయంలోనూ కానీ రుణాలు జాగ్రత్త పెట్టుకున్నట్లయితే మిగతా అన్నీ బాగుంటాయి. ఇంకా విద్యార్థులకి, ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులకి, కొన్ని రకాల కోర్సులు చదివే విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. పోలీస్, ఆర్మీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యలో చక్కని ప్రతిభ, ఉద్యోగం సాధించాలన్న తపన, విదేశాల్లో చదువుకోవాలని తపన బాగా పెరుగుతోంది. ఇంకా ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. అలాగే ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా ముఖ్యమైన పనులు, ఆటంకాలన్నీ క్లియర్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు, మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడమే కాదు, వీలైనంత మటుకు కోపతాపావేశాలకు దూరంగా ఉండండి. ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాలు సరిదిద్దుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తికరంగానే కనపడుతోంది. లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో బాగా శ్రమిస్తారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. భవిష్యత్తు గురించి అంచనా వేసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. టెక్నాలజీ ద్వారా వ్యాపారాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా
పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.